దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించటానికి ఆయన మనకిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ అమూల్యమైన విశ్వాసమును, అమూల్యమైన రక్షణను మాకిచ్చి నీ అమూల్యమైన రక్తము చేత మమ్మను విమోచించిన దేవా, నీకు స్తుతులు వందనాలు మేము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచినట్లుగా నాయన మా మనోనేత్రాలకు వెలుగును దయచేయండి. ప్రభా, నీకు స్తోత్రాలు. నీ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రభా జ్ఞానాన్ని మేము తెలుసుకొని నీ కృపా వాక్యములో ఉన్న శక్తిని మేము అనుభవించడానికి కృప దయచేయమని, వినుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి దీవించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవుని యొక్క కృపను గూర్చినటువంటి తేలికైన భావన లేక చులకన భావన అనేది చాలామంది కలిగి ఉన్నారు. నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే, కృప అంటే పాపానికి లైసెన్స్ అని, కృపను బోధిస్తే ప్రజలు పాపం చేస్తారని అపోహలో బ్రతుకుతూ ఉంటారు. అందుకని వారు ఏం బోధిస్తారంటే, డీపర్ మెసేజ్ అంటే స్టాప్ యువర్ సిన్నింగ్, నీ పాపాన్ని విడిచిపెట్టు అని పాపమును గూర్చినటువంటి బోధను వారు చేస్తుంటారు. మరి నిజానికి బైబిల్ కృపను గురించి మనకు ఏమి బోధిస్తుందంటే, కృప అనేది పాపము చేయకుండా మనకు బలాన్నిస్తుంది. కృప అనేది పాపము నుండి మనం విడిపించటానికి మనకు శక్తినిస్తుంది. అందుకని ఆ కృపను గూర్చినటువంటి జ్ఞానం అనేది చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది. మరి కొన్ని విషయాలను ఈ దినము మనము దేవుని వాక్యానుసారముగా ధ్యానం చేసుకుందాం. దోస్ హూ థింకింగ్ స్టాప్ సిన్నింగ్ ఈజ్ అ డీపర్ మెసేజ్. వారు చాలామంది ఏమనుకుంటారంటే, పాపాన్ని చేయొద్దు అని చెప్పడమే బలమైన సందేశం అనుకుంటూ ఉంటారు. కెన్ ఈజీలీ ఫైండ్ దెమ్ ఎనీవేర్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఈ యొక్క రకమైనటువంటి సందేశాలు మనకు ఎక్కడైనా వినిపిస్తుంటాయి. ఈ యోహాను చేసినటువంటి సందేశము కూడా, యోహాను ఇచ్చినటువంటి సువార్త, యోహాను చేసినటువంటి బోధకుడిదే. అందుకనే ఇన్ మెనీ వరల్డ్ రిలీజన్స్, ప్రపంచంలో ఇలాంటి బోధలు, మతపరమైన బోధలు మనము అనేక చోట్ల ఈరోజు వింటూ ఉంటున్నాం. అందుకనే దేవుని కృపను గూర్చినటువంటి సరైన అవగాహన అనేది లేకపోవడం వలన చాలామంది కృపను చులకనగా చూస్తున్నారు, తేలికగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ దినము దేవుని కృపను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. పాపమును గూర్చి వారికి తెలుసు, పాపం అంటే ఏమిటో తెలుసు, పాపము చేయకూడదని కూడా తెలుసు. కానీ ఆ పాపము నుండి బయటికి రావడం అనేది, ఆ పాపమును జయించడం అనేది వారికి తెలియదు. అందుకని మనం చూసినట్లయితే, వి జస్ట్ డోంట్ నో హౌ టు అవాయిడ్ సిన్. మనకి పాపాన్ని ఎలాగ ఎదిరించాలో, లేక పాపము నుండి ఎలాగ పాపం మీద జయం పొందాలో చాలామందికి మరి
ఈరోజు మనకు తెలియనటువంటి పరిస్థితి. అందుకని మన జీవితంలో పాపాన్ని మనం ఎలాగా జయించాలో దేవుని వాక్యంలో మనకు చూసినట్లయితే, గాడ్స్ గ్రేస్ ఈజ్ ద ఆన్సర్ and there is no deeper message than the gospel of the grace of God. దేవుని కృపా వాక్యము ద్వారా మనము పాపాన్ని జయిస్తాము. దేవుని కృపను బోధించడమే బలమైన సందేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో బలమైన సందేశం అంటే ఏంటంటే, పాపం చేయొద్దు అని చెప్పడం బలమైన సందేశం కాదు. దేవుని కృపను బోధించడమే బలమైన సందేశం. ఎందుకంటే కృప పాపం చేయకుండా నీకు బలాన్ని ఇస్తుంది. కృప పాపము చేయకుండా నీకు సహాయం చేస్తుంది. అందుకని బలమైన సందేశం ఏమిటంటే, ఈ దినాల్లో పాపం చేయొద్దని చెప్పడం కాదు బలమైన సందేశం. ఆ కృపను, దేవుని యొక్క కృపను బోధించడమే బలమైన సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 24 అధ్యాయము 24 వచనం. సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవుని యొక్క కృపను గూర్చి సాక్ష్యమిచ్చుటకు అన్నాడు పౌలు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నేను దేవుని కృపను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను తుదముట్టించాలంటున్నాడు. కనుక మనం దేవుని యొక్క కృపను తుదముట్టించేవారిగా, దేవుని యొక్క కృపను బోధించేవారిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని కృప అనేది మనకు ఏ రీతిగా బలాన్ని ఇస్తుంది. దేవుని కృప మనకు చూడండి, గాడ్స్ గ్రేస్ దట్ స్ట్రెంగ్త్నెస్. దేవుని కృప మనకు బలాన్ని ఇస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థాన్ని బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనము మన హృదయమును దేనితో స్థిరపరచుకో, నానా విధముల అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థాల బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది అనే మాటను మనం చూస్తున్నాం. మనం హృదయమును దేనిని బట్టి స్థిరపరచుకునుట మంచిది? ఏది మంచిది అంటున్నాడంటే, కృపచేత బలవంతులవ్వాలి. కృపచేత మీ హృదయమును బలపరుచుకోవాలి. కృపచేత మీరు బలవంతులని నమ్మాలి. అందుకని కృపను బట్టి మనం ఎవరమంటే బలవంతులం. కృప మనలను బలవంతులుగా చేస్తుంది. కృప మనలను శక్తివంతులుగా చేస్తుంది. పాపము మీద మన జీవితంలో జయాన్ని ఇచ్చేటటువంటిది కృప. అందుకని కృపను బట్టి మా హృదయములను ఏం చేయాలంట? స్థిరపరచుకునుట మంచిది. భోజన పదార్థాలను బట్టి కాక మనము దేవుని కృపను బట్టి మనము నీతిమంతులమై ఉన్నాం. దేవుని కృపను బట్టి మనము పరిశుద్ధులమై ఉన్నాం. దేవుని కృపను బట్టి మనము యోగ్యులుగా పిలువబడుతున్నాం. అందుకని కృపను బట్టి మనము నీతిమంతులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Don't get carried away by all kinds of unfamiliar teachings. Gaining
inner strength from God's kindness is good for us. This strength does not come from following rules about food, rules that don't help those who follow them. రూల్స్ అనేవి నీకు సహాయం చేయవు. రూల్స్ అనేవి నీకు సహాయం చేయమంటున్నాడు. చూడండి, అందుకని ఈజ్ గుడ్ ఫర్ అస్, గెయినింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్స్ కైండ్నెస్, గెయినింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. హృదయములో నీ మనస్సును కృపచేత స్ట్రెంగ్త్ అవ్వాలి, కృపచేత నువ్వు బలవంతుడు అవ్వాలి, కృపచేత నువ్వు ధైర్యవంతుడు అవ్వాలి. అంతేగాని చూడు క్రింద అన్నాడు, ద స్ట్రెంగ్త్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఫాలో రూల్స్ అబౌట్ ఫుడ్, భోజనాన్ని బట్టి కాదు. అందుకని రూల్స్ దట్ డోంట్ హెల్ప్ దోస్ హూ ఫాలో దెమ్, రూల్స్ను బట్టి మనము స్ట్రెంగ్త్ అవ్వం, బలవంతులు అవ్వం. బలవంతులు అవ్వాలంటే దేవుని కృపచేత. అందుకని దేవుని కృపను బట్టి మీరు ఏం చేయబడారంటే బలవంతులై ఉన్నారన్నమాట. మీ హృదయమును కృపచేత స్థిరపరచుకోవాలి, మీ మనస్సులను కృపచేత స్థిరపరచుకోవాలి. నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలని, దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డనని, దేవునిలో క్రీస్తులు నువ్వు ఏమై ఉన్నావో దానిని బట్టి నువ్వు స్ట్రెంగ్త్ అవ్వాలి, బలవంతుడు అవ్వాలి. అందుకన్నాడు, మీ హృదయములో బలపరచుకొనుడి, మీ మనస్సులను స్థిరపరచుకునుడి. దేని చేత? కృపచేత. కృపను బట్టి మనము బలవంతులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మరొక మాట మనం చూసినట్లయితే చూడండి, గాడ్స్ గ్రేస్ దట్ గివ్స్ అస్ విక్టరీ ఓవర్ సిన్. దేవుని యొక్క కృప పాపం మీద మనకు విజయాన్నిస్తుంది, పాపం మీద మనకు జయాన్నిస్తుంది. అందుకని రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు దేనికి అప్పగించబడుతురో అన్నారు. అట్లయితే కృపకే గాని ధర్మశాస్త్రం లోనైన వారు కామని పాపం చేయదమా? అదన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమును దాసులు ఇంటిది గనక ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగింపబడుతున్న దానికి హృదయపూర్వకంగా లోబడిన వారైరి. పాపమును విమోచించబడి నీతికి దాసులైతిరి. 18వ వాక్యం చూస్తే, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, దీనికి దేవునికి స్తోత్రములు. పాపము నుండి విమోచింపబడి, అందుకనే 18 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు రూల్స్ కింద లేరు కనుక, మీరు కృప క్రింద ఉన్నప్పుడు పాపం మీ మీద ఏం చేయలేదంటే రూల్ చేయలేదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు. అందుకే మనం కృప క్రింద ఉన్నాం కనుక మనకు పాపం మీద విజయం ఉంది. సడన్లీ sin should have power. Suddenly sin should have power over you because you are not controlled by laws but by God's favor. God's grace. నీవు కృప క్రింద ఉన్నావు గనక సడన్లీ sin should have power over you because you are not controlled by laws but by God's grace. మీరు కృప క్రింద ఉన్నారు గనక sin should have power. దేవునికి స్తోత్రం. sin should have power. మీరు కృప క్రింద ఉన్నప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అందుకని కృప ఏం చేస్తుంది? పాపం మీద నీకు విజయాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే కృపను నమ్మినవాడు నీతికి దాసులై ఉన్నాం. మనము నీతికి దాసులం. అందుకన్నాడు, ఫర్ సిన్ షల్ నో లాంగర్ బి యువర్ మాస్టర్.
పాపము నీకు యజమాని కాదు. సిన్ అనేది నీ మాస్టర్ కాదు. పాపం అనేది నీ మాస్టర్ కాదు. పాపం అనేది నీ యజమాని కాదు. నీ యజమానుడు యేసయ్య. నీ యజమాని నీతి, పరిశుద్ధత. అందుకనే నీ యజమాని ఎవరో తెలిస్తే నీవు ధైర్యంగా ఉంటావు. నీవు పాపం క్రింద లేవంటే ఎందుకో తెలుసా? నీ యజమాని ఇప్పుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అవర్ మాస్టర్. నీతి అవర్ మాస్టర్. రైచియస్నెస్, నీతి అనేది మన యొక్క మాస్టర్ గనక. అందుకని పాపము నీ మీద రూల్ చేయలేదు. ఆ మాట చూడండి అంటున్నాడు, పాపము నీ మీద ప్రభుత్వము చేయలేదు, ఎందుకంటే మీరు కృప క్రింద ఉన్నారు గనక. Sin should have power over you because you are not controlled by laws. మీరు ధర్మశాస్త్ర క్రింద ఉన్నప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేస్తా. పాపం మిమ్మల్ని ఏలుతుందంట. రూల్స్ ఉంటేనే పాపం నీ మీద ఏలుతుంది. కృప ఉన్నప్పుడు నీతిని నేలుతుంది. నువ్వు కృపలో ఉన్నప్పుడు నీతిని నేలుతుంది. నువ్వు పరిశుద్ధురాలవని, నీతిమంతుడు అని ఆయన కృప నిన్ను బోధిస్తుంది. ఆయన రక్తము నీ కొరకు ఉందని, ఆయన సిలువ నీ కొరకు వేయబడింది. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు అని, ఆయన నీతిని బట్టి నువ్వు జీవించడానికి ఆయన నీ కొరకు కల్వరి సిలువలో పాపాకారముగా మార్చబడ్డాడు. నీవు నేను నీతికి దాసులగునట్లు. అందుకనే మనం ఈరోజు కృప క్రింద ఉన్నాం గనక పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. దేవుని బిడ్డలారా, పాపమునకు అధికారం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే తీతు పత్రికలో కూడా మరొక మాటను చూస్తే మూడో పాయింట్ చూస్తే, గాడ్స్ గ్రేస్ దట్ టీచర్స్ టు సే నో టు అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్ ప్యాషన్. కృప మనకు బోధిస్తుంది భక్తిహీనంగా ఉండొద్దని, లోక మర్యాదను అనుసరించొద్దని, ఈ లోకస్తుల వలె ఈ లోకములో లోక మనుషాశలు అనుసరించొద్దనంట. కృప మనకు బోధిస్తుంది. చూడు, కృప మనల్ని ఎలా ఉంచుతుందో చూడండి. ఒకసారి మనం చూస్తున్నట్లయితే తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, ఎలాగుండాలని కృప చెప్తుంది, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? కృప మనకు బోధిస్తుంది. ఎలాగుండమని బోధిస్తుందో తెలుసా? నీతిమంతులమని. చూడండి, నీతితోనూ భక్తితోనూ బ్రతకవలన మనకు బోధించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ ఉండాలని. అందుకని మనము భక్తిహీనతను, యెహోవా సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అన్నమాట. శుభప్రదమైన నిరీక్షణను. అందుకని ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప అని ఎద్దుకొచ్చి ఏం చెప్తుందో తెలుసా? భక్తిహీనంగా యెహోవా సంబంధ దురాశను విసర్జించు శుభప్రదమైన నిరీక్షణతో మనం బ్రతకాలని కృప మనకు బోధిస్తుంది, కానీ పాపం చేయమని బోధించట్లేదు. కృప మనలను పాపులుగా ఉంచదు, కృప మనలను పరిశుద్ధులుగా చేయటానికి ప్రత్యక్షమైంది. అందుకని ఆయన కృప ద్వారా నీవు నీతిమంతుడవు, ఆయన కృప ద్వారా మనం పరిశుద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఫ్టర్ ఆల్, గాడ్ సేవింగ్ కైండ్నెస్ హ్యాస్ అపియర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ పీపుల్. ఇట్ ట్రైన్ us to avoid ungodly. It trains us to avoid ungodly lives filled with worldly desires, so that we can live self-controlled, moral and godly lives in this present world. In this present world. ఎలా బ్రతకాలని చెప్తుందంట? నీతితోను భక్తితోను సెల్ఫ్ కంట్రోల్తోను. కృప నీకు బోధిస్తుంది ఏంటంటే ఈ లోకములో మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కృప. కృప నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తుంది. కృప నీవు ఏ రీతిగా ఆస్వాదించబడాలో బోధిస్తుంది. అందుకని కృప ద్వారా మనము ఈ లోకములో నీతిమంతులుగా బ్రతుకుచున్నాం. స్వస్థ బుద్ధితో బ్రతుకుతావు. మంచి బుద్ధితో బ్రతకడానికి కృప నీకు సహాయం చేస్తుంది.
కృప నిన్ను బలవంతుడిగా చేస్తుంది కనుక ఆయన కృప చేత మనం నీతిమంతులమై ఉన్నాం. ఆయన కృప చేత రక్షించబడ్డాం. ఆయన కృప చేత పిలువబడ్డాం. ఆయన కృప చేత కడగబడ్డాం. ఆయన కృప చేత మన జీవితాలు రక్షించబడ్డాయి. దేవుని బిడ్డలారా, అంతము వరకు కూడా ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. చాలామంది జీవితంలో దేవుని యొక్క కృపను వారు ఎలా నమ్ముతారంటే, చాలా కృపను వారు చాలా తేలికైన అవగాహన కలిగి ఉంటారు. కృప కేవలము క్షమాపణను, పరలోకాన్ని మాత్రమే ఇస్తుందని భావిస్తారు. కానీ దేవుని కృప ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. దేవుని కృప ద్వారా ఆయన మనలో నివసిస్తున్నాడు. కృప ద్వారాము ప్రతి మంచి పనికి ఆయన మనల్ని సన్నద్ధం చేస్తున్నాడని వారు గుర్తించరు. కృప నిన్ను మంచి పని చేయడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. కృప నిన్ను మంచి పని చేయడానికి నిన్ను సిద్ధపరుస్తుంది, సన్నద్ధం చేస్తుంది. క్రీస్తు, దేవుని కృప ద్వారా క్రీస్తు నీలో నివసిస్తున్నాడు గనక నీలోనైనా ఉన్నాడు. ఆయన కృపను బట్టి ఆయన నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న ఐశ్వర్యాన్ని, నీలో ఉన్న దేవుని రాజ్యాన్ని వెతకాలి. అందుకని మన జీవితాల్లో కృప ద్వారా మన జీవితాన్ని ఎలుక్కోవాలి. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన కృపను బట్టి మనము నీతిమంతులమై ఉన్నాం. పౌలు చెప్తున్నాడు, పాపము చేయొద్దు అని చెప్పేది మరి అది పెద్ద సబ్జెక్ట్ కాదు, లేకపోతే డీపర్ మెసేజ్ కాదు, బలమైన సందేశం కాదు. అది బలమైన సందేశం ఏంటంటే కృపచేత నువ్వు రక్షించబడ్డావు అన్నది బలమైన సందేశం. ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు అని చెప్పడమే బలమైన సందేశం. దేవుని కృపచేత నువ్వు రక్షించబడ్డా. ఆయన కృప నిన్ను బలవంతుడిగా చేస్తుంది. కృప నిన్ను, నీ హృదయం అంటున్నాడు, కృపను బట్టి నీ హృదయమును బలపరుచుకోవాలి, నీ హృదయమును స్థిరపరచుకోవాలి. నీ హృదయంలో బలవంతుడిగా ఉన్న కృప నీకు సహాయం చేస్తుంది. పాపం పైన విజయాన్ని ఇస్తుంది కృప, పాపము చేయకుండా. దేవుని బిడ్డలారా, అందుకని కృపను గూర్చి బోధించడమే బలమైన సందేశం. అందుకని ఈ రోజున ఆ కృప ద్వారా మన జీవితాలు సంతోషంతో ఆనందంగా బ్రతకడానికి ఆయన నీ కొరకు సమస్తాన్ని చేసి ముగించాడు గనక ఆయన చేసి ముగించిన కార్యాన్ని పౌలు గారు చూడగా బోధిస్తున్నాడు. నేను మరి కృపను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేనున్నానంటున్నాడు. కృపను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నా పరుగును తుదముట్టించవలనని, కృపను గురించి సాక్ష్యం ఇచ్చడంలో నా పరుగును తుదముట్టించాలని, నా పరిచర్యని చేయడానికి. అందుకనే కృపా పరిచర్య మనం చేయాలి. ఆ కృపను గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. అందుకని ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు వింటున్న మీ జీవితాల్లో ఆయన కృప చేత నువ్వు నీతిమంతుడవు, దేవుని కుమారుడవు, దేవుని వారసుడవు. దేవుని యందు మనం భక్తిగా బ్రతకడానికి కృప సహాయం చేస్తుంది. ఈ కృప, దైవ కృప నువ్వు ఎరిగినప్పుడు శుభప్రదమైన నిరీక్షణలోకి వస్తుంది అన్నమాట. అందుకని కృప నీకేమిస్తుందంటే శుభప్రదమైన నిరీక్షణ, గుడ్ హోప్ నీకు ఇస్తుంది. మంచి నిరీక్షణ నీకు కృప నీకు ఇస్తుంది కనుక ఆ కృపను కలిగి నువ్వు జీవించు. కృప నీకు ఉన్నప్పుడు, తోడుగా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదు. ఎలాంటి వైరస్లు వచ్చినా, ఎలాంటి తెగుళ్ళు లోకంలోకి వచ్చినా కృప నీకు తోడయ్యింది కనుక దేనికి కలవరపడవలసిన పని లేదు. అందుకని దావీదు అంటాడు, గాఢాంధకారములో నేను సంచరించినను ఈ అపాయములకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరించును. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కృపను బట్టి నువ్వు ధైర్యవంతుడుగా, నువ్వు బలవంతుడవు, నువ్వు శక్తివంతుడవు, నువ్వు నీతిమంతుడు అని గమనించి కృపను ఎప్పుడు కూడా చులకన భావనతో చూడొద్దు. కృప అనేది ఆయన యొక్క ఎక్స్పెన్సివ్, గాడ్స్ ఎక్స్పెన్సివ్. అది ఆయన కృప అనేది ఊరకే రాలేదు, కానీ ఆయన త్యాగమును బట్టి, ఆయన కార్యమును బట్టి కృప అనేది మన జీవితంలో ప్రవేశించింది. కనుక ఈ దినము వాక్యం నీ జీవితాల్లో దేవుని కృపను బట్టి మనం ఆనందిద్దాం. ఆ కృపలో నువ్వు ఎప్పుడు అనుకోవాలి, నీతిమంతుడిని, దేవుని కుమార్తెను నమ్మినప్పుడు కృప నీ జీవితాన్ని గొప్ప కార్యం చేస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.